ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక PDF పోస్ట్ చేయటం జరిగింది. అదేమిటంటే, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రిట్ పిటిషన్ నెంబర్ 23889 ఆఫ్ 2024. పిటిషనర్ జి రవీంద్రబాబు అంటే నేనే. అన్నయ్య మాకు తెలియకోకుండా కోర్టులో కేసు ఎప్పుడు వేశారా అని అడుగుతున్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా. మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 20, 2024 నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ గౌరవ చీఫ్ కమిషనర్ రాష్ట్ర పన్నులు, ఇంతకుముందు వాణిజ్య పన్నులు అనేవాళ్ళు, ఇప్పుడు రాష్ట్ర పన్నులు అంటున్నారు, వారు ప్రొసీడింగ్ నెంబర్ 617/2024 డేటెడ్ 20/9/2024 జారీ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ అంటే నన్ను ఎక్కడో వేరే జిల్లాకో ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయలేదు, వితిన్ విజయవాడలోనే. అయితే నన్ను ట్రాన్స్ఫర్ చేయకముందు నేను పనిచేస్తున్న ఆఫీస్లో 20 మంది స్టాఫ్ మాత్రమే ఉండేవాళ్ళు. బట్ నన్ను ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది విజయవాడలో ఉంది, కానీ దాని యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే నా కింద వచ్చేటువంటి పరిధి కృష్ణా జిల్లా మొత్తం మరియు ఎన్టీఆర్ జిల్లాలో కొంత భాగం. నా కింద సుమారు 200 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. అంటే ఆ పోస్ట్ పేరు మేనేజర్ గజిటెడ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ నెంబర్ 3 డివిజన్ విజయవాడ. దీంట్లో దాదాపు 110 నుంచి 120 మంది నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అయితే 50 నుంచి 60 మంది గజిటెడ్ ఆఫీసర్సు, మిగతా వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్. వీళ్ళందరికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం నేనే చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వితౌట్ మై కన్సర్న్ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి, నేను ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఈ పోస్ట్ని నేను స్వీకరిస్తే కనుక నా అసోసియేషన్ మెంబర్స్కి న్యాయం చేయలేను, పూర్తిగా ఆఫీస్కే పరిమితం అయ్యాల్సి వస్తుంది. కాబట్టి నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి 23/9/2024 గౌరవ చీఫ్ కమిషనర్ రాష్ట్ర పన్నులు మీనా గారిని కలవటం జరిగింది. నన్ను ట్రాన్స్ఫర్ చేయటం అనేది జీవో నెంబర్ 75కి అండ్ జీవో నెంబర్ 170కి వ్యతిరేకం అని చెప్పేసి స్పష్టంగా నా రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఆయన ఫైల్ పుటప్ చేయమన్నప్పటికీ కూడా కింద అధికారులు దాన్ని పుటప్ చేయకపోవడంతో గౌరవ మంత్రివర్యుల్ని కలవడం జరిగింది, గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యుల్ని. ఆయన దృష్టికి కూడా క్లియర్గా విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. నేను ఒక్కొక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను, అంత పెద్ద బాధ్యతని నేను మోయాలంటే కనుక నేను పూర్తిగా నా సంఘ సభ్యులకి సంఘానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ ట్రాన్స్ఫర్ని రద్దుపరచండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన డిప్యుటేషన్ ఇస్తానన్నారు. నాకు డిప్యుటేషన్ వద్దు, నాకు ట్రాన్స్ఫర్ ఆర్డరే రద్దు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంత సమయం కావాలి ఉండేసి, కొంత సమయం ఇస్తే కనుక నేను ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సుదీర్ఘంగా 1 నెల పాటు ఈ చర్చోపచర్చలు జరిగిన తర్వాత నేను గౌరవ సూర్యనారాయణ గారు ఇద్దరము కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అంటే కనుక హైకోర్టుకు వెళ్ళడం ఒకటే మార్గం అని చెప్పేసి మేమిద్దరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే, కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ని రద్దు చేయటమో లేకపోతే కనుక వేరే పోస్టింగ్ ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ రేపటి రోజున నా సంఘ సభ్యులకు ఎవరికైనా ఇటువంటి సమస్య ఎదురైతే పరిష్కారం ఏమిటి అనేటువంటి దాన్ని కూలంకషంగా ఆలోచించి, దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే కనుక నేనే హైకోర్టులో కనుక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి
ఒక స్పష్టమైన జడ్జిమెంట్ని కనుక హైకోర్టు నుంచి తీసుకురాగలిగితే రేపు నా సంఘ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉంటారని చెప్పేసి భావించి అక్టోబర్ 21, 2024 గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ గొట్టిపాటి కవిత గారి ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు జడ్జ్ సత్తి సుబ్బారెడ్డి గారు సర్వీసెస్ మ్యాటర్స్ ముందు నా యొక్క రిట్ పిటిషన్ ఎలవ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నా యొక్క రిట్ పిటిషన్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 75 అండ్ జీవో నెంబర్ 117ని అధికారులు వైలేట్ చేశారని, నా యొక్క పెర్ఫార్మెన్స్ని చూసి నాకు గతంలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చారని, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి నార్మల్ ఎంప్లాయీస్తో పోటీపడి ఎవరు రీచ్ కానటువంటి రీతిలో నేను 1,70,00,000 రూపాయలు నా యొక్క స్పెషల్ ఎఫర్ట్స్తో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువచ్చానని, కాబట్టి ఏదైతే నాకు అన్యాయంగా వితౌట్ మై కన్సర్న్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని కొట్టివేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు వారిని నా యొక్క రిట్ పిటిషన్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద కౌంటర్ ఫైల్ చేసినటువంటి చీఫ్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్, ఆయన తరపున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సర్వీసెస్ 2 వారు వాదిస్తూ ఆయన్ని దూరంగా ట్రాన్స్ఫర్ చేయలేదని, ఓన్లీ వితిన్ విజయవాడలోనే ట్రాన్స్ఫర్ చేశామని, ఇది ట్రాన్స్ఫర్ కిందకే రాదని చెప్పేసి ఆర్గ్యూ చేస్తూ ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం తగదని చెప్పేసి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాటినన్నిటినీ పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు జడ్జి సత్తి సుబ్బారెడ్డి గారు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సర్వీసెస్ 2 ఆర్గ్యుమెంట్స్ వినిపించారో వాటితో వివేదిస్తున్నామని, విజయవాడలోనే ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం అనేటువంటిది సహేతుకం కాదని, అది జీవో నెంబర్ 75కి జీవో నెంబర్ 170కి వ్యతిరేకమని, అవి చట్టబద్ధంగా వచ్చినటువంటి జీవోస్ అని, అలాగే ఈ ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16 సమానత్వం మరియు వివక్షత ఈ రెండింటి విషయంలో అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని చెప్పేసి స్పష్టంగా పేర్కొంటూ ఈ విధంగా రూల్స్ను వైలేట్ చేయడం తగదని చెప్పేసి పేర్కొంటూ ఏదైతే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ గౌరవ చీఫ్ కమిషనర్ రాష్ట్ర పనులు వారు విడుదల చేశారో ఆ యొక్క ప్రొసీడింగ్స్ 617/2024 డేటెడ్ 20/9/2024ని కొట్టివేస్తూ నన్ను ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేశారో అదే ప్లేస్లో ఇమీడియట్గా రీస్టోర్ చేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలను గౌరవ హైకోర్టు వారు ఇచ్చారని సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ, ఇది మేము టేకప్ చేసినప్పుడు చాలా ఆలోచించాం. గౌరవ హైకోర్టు అడ్వకేట్ గొట్టిపాటి కవిత గారి యొక్క సలహాలు సూచనలతో కేసు వేసినప్పటికీ కూడా మన విజువల్లీ ఛాలెంజ్డ్ అడ్వకేట్గా సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి రాహుల్ బజాజ్ గారికి నేను స్వయంగా ఫోన్ చేసి విషయాన్నంతా విన్నవించి ఆయన దగ్గర నుంచి కూడా లీగల్ ఒపీనియన్ తెప్పించి దాదాపు సుమారు 6 పేజీలు దాన్ని కూడా కవిత గారికి ఇచ్చి దాని ద్వారా కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. బికాజ్ దీనికి కారణం ఏంటి అంటే కనుక ఇది నా ఒక్క వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకు సంబంధించింది కాదు. ఈ యొక్క కేసులో కనుక నేను ఓడిపోతే కనుక రేపు విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ అంతా ఓడిపోతుంది. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో గెలవాలి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే కనుక వితిన్ విజయవాడలోనే వేశామనేటువంటి దానికి కూడా సరైన సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన చేసి గౌరవ సుప్రీంకోర్టు అడ్వకేట్ రాహుల్ బజాజ్ గారి దగ్గర నుంచి కూడా నేను మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా అల్టిమేట్గా ఏదైతే మనం సాధించాలనుకున్నామో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్లో మనం కష్టపడి 2014లో సాధించుకొచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ ఎగ్జంప్షన్కి సంబంధించి లీగల్గా హైకోర్టు దగ్గర నుంచి కూడా ఈరోజు
మనం ముద్ర వేయించుకోగలిగాం. రేపు ఎవరైనా ట్రాన్స్ఫర్స్లో ఈ విధమైనటువంటి వివక్షకు గురయ్యి జీవోస్ను వైలేట్ చేసి ట్రాన్స్ఫర్ చేయబడితే కనుక ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి జడ్జిమెంటే వాళ్ళకి రేపు వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఫైట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విషయంలో నాకు సహకరించినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారికి, గౌరవ హైకోర్టు అడ్వకేట్ శ్రీమతి గొట్టిపాటి కవిత గారికి, గౌరవ సుప్రీంకోర్టు అడ్వకేట్ రాహుల్ బజాజ్ గారికి, మరియు ఎస్పెషల్లీ ఈ కేసుని ఇంత త్వరగా ముగించడానికి, దట్ మీన్స్ కంక్లూడ్కి తీసుకురావడానికి, డిస్పోజ్ కావడానికి కారణం మాత్రం ఒక వ్యక్తి. ఆయనే మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ రాంప్రసాద్ గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనడాలి.